హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. ఈరోజు భీమవరం నుంచి పెనుగొండ కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. భీమవరం నుంచి ఈ టెంపుల్కి రావడానికి 1 అవర్ 15 మినిట్స్ అయితే పట్టిందనమాట మాకు. ఈ టెంపుల్లో అమ్మవారి విగ్రహం అయితే పంచలోహాలతో తయారు చేయబడిన విగ్రహం అంట. ఇక్కడ విగ్రహం చూసారు కదా, ఎంత పెద్దగా ఉన్నారు అమ్మవారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంకా లోపలికి వెళ్ళగానే చాలా ఆశ్చర్యంగా, వేరే లోకంలో ఉన్నట్టు అనిపించింది. అమ్మవారి విగ్రహం అంత బాగుందనమాట. మార్నింగ్ 11:30, 12కి పంతులు గారు అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆ టైంలో పూజలు చేయించుకోవడానికి ఉండదనమాట. మళ్ళీ 4కి అయితే ఇంకా ఓపెన్ చేస్తారనమాట. పంతులు గారు వాళ్ళు వస్తారు. మామూలుగా ఓపెన్లోనే ఉంటుంది, మనం దర్శనం అది చేసుకోవచ్చు అనమాట. మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా చుట్టుపక్కల మొత్తం అంతా చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అటు నుంచి సైడ్కి వచ్చేసి ఇంకా మేము ఇవి మొత్తం చూస్తూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా హోమం జరుపుతారు కదా, దాని గురించి మండపం కట్టారనుకుంటా. ఇది కూడా చాలా బాగుంది. ప్రతి టెంపుల్లోని నవగ్రహాలు మొత్తం ఒక్కచోటే కలిపి కట్టేస్తారు కదా, ఇక్కడ అలా లేదు. నవగ్రహాలు అయితే వేరువేరుగా సపరేట్గా కట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇవే నవగ్రహాలు అనమాట. ఒక్కొక్క మండపం కట్టారు ఒక్కొక్క దానికనమాట. ఇక్కడ ఇప్పుడు మనం మొత్తం చూసిందైతే ఇది కొత్తది టెంపుల్. ఇంకా పాత టెంపుల్ కూడా ఉంటుంది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ పాతది ఉంది. అది కొంచెం ఒక 5 మినిట్స్ నడుచుకుంటూ వెళ్తే వస్తుంది అనమాట. ఇది కొత్త టెంపుల్. ఈ టెంపుల్కి ఒక చరిత్ర కూడా ఉంటుంది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర అనమాట. పాత టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ బోర్డు ఉంటుంది. అక్కడైతే మొత్తం వివరంగా అంతా రాసి ఉంటుంది అనమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళి అద్దాల మేడకి టికెట్ తీసుకున్నాము. పర్సన్కి వచ్చి 10 రూపీస్ తీసుకుంటారనమాట. తీసుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా, ఇది అద్దాల మేడ అనమాట. ఇందులో కన్యకా పరమేశ్వరి అమ్మవారు మధ్యలో ఉంటారనమాట. ఇటు పక్క చూస్తున్నారు కదా, అమ్మవారి తల్లిదండ్రులు, ఈ పక్కన అన్నయ్య అని వదిన అనమాట. ఇలా పెట్టారు. చాలా బాగుంది. లైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి లోపల. ఇంకా ఇవన్నీ చూసేసి మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. ఎంతసేపు అయినా ఉండొచ్చు, టైం లిమిట్ ఏం లేదు, మన ఇష్టం, మొత్తం అంతా చూసి రావచ్చు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇటు నుంచి సైడ్కి నడుచుకుంటూ వెళ్తే అన్నదాన సత్రం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడైతే నిత్యాన్నదానం ఉంటుందన్నమాట. ఇంకా మేము అన్నదాన సత్రంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్నప్పుడు మనం ఎంతైనా డొనేట్ చేయాలంటే చేసుకోవచ్చు. తర్వాత రైస్ తీసుకుని తినేసి ఇంకా మేమైతే పాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ అమ్మవారి చరిత్ర కనిపిస్తుంది కదా, అదే అన్నమాట బోర్డు. ఇంకా పాత టెంపుల్లో చాలా చాలా విషయాలు ఉంటాయి. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క గోత్రాలకి సంబంధించిన స్తంభాలు అవన్నీ ఉంటాయన్నమాట లోపల. నేను వీడియో తీయలేదు, నెక్స్ట్ టైం వెళ్ళి. ఇది పాత టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా అన్నదాన సత్రం ఉంది, నిత్యాన్నదానం. ఈ టెంపుల్లో అయితే స్వయంభూగా వెలిసిన విగ్రహాలు అయితే ఉంటాయి లోపల. వీడియో నచ్చితే లైక్ చేయండి.